సార్ కాంగ్రెస్ వాళ్ళు నెలకొకసారి 2 సార్లు ఢిల్లీ యాత్ర పోతుంటే ప్రజలు నమ్ముతురా సార్? అదే ఇప్పుడు ఢిల్లీ వాళ్ళే ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ పదే పదే వెళ్ళటం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మొత్తం అదే ఆలోచనలో పడిపోతున్నారు. అసలు ఏంటిది ఇది? ఊకే 42% రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేస్తే సరిపోయేదానికి పదే పదే ఢిల్లీకి వెళ్ళి మొత్తం అక్కడ పోరాటం, ఇక్కడ పోరాటం అని చెప్పి గందరగోళం చేస్తున్నారు అని ఇక్కడ బీసీలంతా ఆందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి అని అంటే నేనేమంటున్నానంటే ఈ ఇంత ఈ ఈ 42% స్థానిక సంస్థల విషయమే కాకుండా అసలు మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో మార్పులు తీసుకొని వస్తే నిజంగానే నమ్ముతారు. ఒకటో రెండో మిగతా మేనిఫెస్టో విషయాలను అమలు చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. నమ్మటానికి కూడా అవకాశం ఉంది. ఏంటిది? ఇప్పుడు మంత్రివర్గంలో 8 శాఖలు బీసీలకు ఇచ్చి ఇప్పుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి. ఇప్పుడున్న మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 8 మందిని మళ్ళీ బీసీలను పెట్టి ఒక ముస్లింను పెట్టి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు కూడా సముచిత స్థానం ఇస్తే అప్పుడు నిజంగానే మేనిఫెస్టోలో పెట్టిన మిగతా అంశాలు అమలు చేసింది కాబట్టి నిజంగానే నమ్ముతుంది, ఇది నిజంగానే పోరాటం చేస్తుందని అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా రాజీనామాలు చేయించి బీసీలకు ఏమి ఇచ్చింది లేదు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా ఏమి ఇచ్చింది లేదు. అదేవిధంగా ఈ బీసీలకు ఇచ్చిన మంత్రి శాఖలు కూడా అన్ని మామూలు శాఖలు, మామూలు అసలు పవర్ లేనటువంటి శాఖలు. ఏది? పశు సంవర్ధక శాఖ, శిశు సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, ఈ శాఖలన్నీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరనేమో ముఖ్యమంత్రి గారి దగ్గర పవర్ఫుల్ శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, ఇంకా అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నీ ఇప్పుడు తీసి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఈ శాఖలన్నీ ఇప్పుడు బీసీలకు ఉన్న శాఖలన్నీ మార్చేసి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా ముదిరాజుకు కానీ లేకపోతే బీసీలు 3 ఉన్నారు, కొండా సురేఖకు కానీ వీళ్ళకున్న 3 శాఖలు కూడా మార్చేసి హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ ఇలాంటి పవర్ఫుల్ శాఖలు ఇస్తే నిజంగానే బీసీల ఎడల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీ నిజాయితీతోటే పనిచేస్తుంది అని అనుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ విధంగా ఏమి లేవు. మిగతా అన్నీ పక్కన పెట్టేసి ఒక 42% విషయంలో పదే పదే ఢిల్లీకి పోవటం వల్ల ఇది ఒక డ్రామా కార్యక్రమం లాగా ప్రజలు అనుకుంటున్నారు. నిజంగానే 42%ని నమ్మాలి అని అంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆగస్టు 5, 6కు పోతుంది ఢిల్లీకి. దానికంటే ముందే ఈ మంత్రి శాఖలను మార్చండి. హోంశాఖ ఒక బీసీకి ఇవ్వండి, లేకపోతే ఒక విద్యాశాఖను బీసీకి ఇవ్వండి, లేకపోతే మంత్రివర్గాన్ని రద్దు చేసి మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయండి, ఒక ముస్లింలకు ఇవ్వండి. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాలు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి మేము ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నామని